హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంది అంటే అక్కడ సప్లిమేషన్ కాకుండా డిడిఎఫ్ కాకుండా డిడిఎఫ్ లాగానే ఉంటుంది. డార్క్ కలర్స్ మీద బాగుంటుంది. ఒకసారి చూడండి నేను అనేది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ డిజైన్ ఏంది, నేను ఎలా ప్రింట్ చేస్తాను అండ్ దాన్ని ఎలా కట్ చేసి ఎలా చేయాలనేది ఒకసారి టోటల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్, కస్టమర్ సెలెక్ట్ చేసుకుంది. తనకు కస్టమర్కి డాగ్స్ అంటే ఇష్టమో లేదో మరి ఏమో తెలీదు. ఈ డిజైన్ నచ్చిందంట. ఈ డిజైన్ ప్రింట్ ఇస్తున్నా. ఇంకా చూడండి ప్రింట్ వస్తుంది. కొద్దిగా డార్క్లో ఇస్తున్నా. ఈ పేపర్ ఏంది ఏం లేదని ఒక చెప్తాను చూడండి బాగా. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా డిటిఎఫ్ లాగానే ఉంటుంది. అది ఏంటంటే ఇదేమన్నా నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. యాక్చువల్లీ నేను ఏదో అనుకుని ఆర్డర్ ఇచ్చాను, బట్ బాగుంది. నేను యూజ్ చేసినాక బాగుంది. సేమ్ డిటిఎఫ్ లాగానే హీట్ ట్రాన్స్ఫార్మ్ పేపర్. డార్క్ షీట్ వచ్చేసి 3.0 ఉంది. దీనికన్నా కూడా ఎక్కువ ఉంటాయి, లైక్ 4, 5 అట్లా. మనకు డార్క్నెస్ పెరుగుతూ పోతుంటుంది. అంటే దీనికి థిక్నెస్ అనేది ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ అనేది ఒకసారి పేపర్ చూపిస్తారు చూడండి ఎలా ఉంటుంది అనేది. పేపర్ ఇది. దీంట్లో మ్యాక్సిమం ఒక 4-5 పేపర్స్ వస్తాయి, అంతే, ఎక్కువ రావు పేపర్స్ దీంట్లో. సేమ్ డిడిఎఫ్ లాగా మనం డిడిఎఫ్ స్టిక్కర్ 1 మీటర్ తీసుకుందాం, దాని బదులు ఇది తీసుకుంటే బెటర్ అనుకుంటా. కొద్దిగా టైం పడుతుంది. ఏంటంటే మనకు పర్ఫెక్ట్ షేప్ ఏదైనా ప్రింట్ డిజైన్ వేసినాకో దాన్ని కట్ చేసి హీటింగ్లో ప్రెస్ చేసి చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. కట్టింగ్కే కొద్దిగా టైం పడుతుంది. మీకు ఓపిక ఉందంటే పర్లేదు, ఇలాంటి షీట్స్ తెచ్చుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రింట్ వచ్చేసి పదండి మనం దీన్ని కట్ చేసుకుందాం కరెక్ట్ షేప్లా. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ప్రింట్ తీసాక ప్రింట్ ఇలా వచ్చింది. అయితే ఈ ప్రింట్ తీసే మనం డైరెక్ట్ సప్లిమేషన్లో పెట్టకూడదు, టీషర్ట్ మీద వేసి ప్రింట్ చేయకూడదు. ఇది డిటిఎఫ్ లాగానే మనం ఏం చేయాలంటే మనం డిటిఎఫ్లో డైరెక్ట్ అది ఏ షేప్ కావాలో ఆ షేప్కి ప్రింట్ వస్తుంది. ఇదేం టోటల్ వైట్ వస్తుంది. మనం ఏం చేయాలంటే మనం కట్ చేసుకోవాలి. కట్ సిజర్ తీసుకొని కరెక్ట్ ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు రౌండ్గా కట్ చేసుకుంటారంటే కట్ చేసుకోండి, లేకపోతే కొద్దిగా క్రాస్లో కట్ చేసుకుంటారంటే ఈ కరెక్ట్ ఈ షేప్ వచ్చే వారికి కట్ చేసుకోండి, లేకపోతే వైట్ కనిపించేటట్టు వేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఏం చేస్తాను అంటే రౌండ్ వచ్చేటట్టుగా ఒక వైట్ రౌండ్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా కట్ చేసిన. ఇట్లా బొమ్మ ఒక డాగ్ ఒక సైడ్, నేమ్ ఒక సైడ్, ఇట్లా ఆల్ఫాబెట్స్ లాగా కట్ చేసిన. ఎందుకంటే మొత్తం వైట్కి వేస్తే బ్లాక్ మీద మొత్తం వైటే కనిపిస్తుంది, డాగ్ ప్రిపరేషన్ కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా డిడిఎఫ్ లాగా కనిపించదు, ఏదో సప్లిమేషన్ లాగానే కనిపిస్తుంది. అందుకని నేను ఇట్లా కట్ చేసి పెట్టాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం టేప్ ఎలా ఉంటుంది, డబుల్ టేపు అదే విధంగా ఉంటుంది. మనం స్లోగా తీయాలి.
ఇంకో ఇట్లా స్లోగా తీయాలి, ఎందుకంటే ఎడ్జెస్లో మనం చిన్న చిన్న కట్ చేసినాం కదా, చినిగిపోయే ఛాన్స్ ఉంది. ఇంకో ఇట్లా చూసారా, ఇది మనం హీట్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. ఇది మనకు అవసరం లేదు పేపర్, జస్ట్ ఇదే డిటిఎఫ్ లాక్ అని సేమ్ చూసే రబ్బర్ లాక్ అని ఉంటుంది, డిటిఎఫ్ లాక్ అని ఉంటుంది సేమ్. ఇట్లా అన్నీ ఒక్కొక్కటిగా తీసేద్దాం. తీసేసిన తర్వాత ఒకసారి టీషర్ట్ మీద వేసి చూపిస్తే ఎలా కనిపిస్తాయి అనేది చూపిస్తే చూడండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ ఇది. మనము అన్ని వర్డ్స్ అన్నీ సపరేట్ చేసినాం కదా, అన్నీ కలిపి చేసిన టీషర్ట్ మీద ప్రింట్ ఇలా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది చూడండి, మస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన డిడిఎఫ్ ప్రింట్ ఎట్లా చేస్తామో అట్లా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ ఇది ఇలా వచ్చింది.